దోమల వ్యాప్తి కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. డెంగ్యూ పాజిటివ్ వచ్చిన ఇంటి పరిసరాలతో పాటు చుట్టుపక్కల పారిశుద్ధ్యం ఫీవర్ సర్వే చేయాలి. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వర్షాకాలంలో నిలువ నీరు ఉండకుండా ఎప్పటికప్పుడు డ్రై డే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించి దోమల వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం డ్రై డే కార్యక్రమం సందర్భంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వివిధ గ్రామాల్లో వచ్చిన ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. కొత్తకోట మున్సిపాలిటీలో 4, 11వ వార్డులు, మదనాపూర్ మండలంలో గోపన్పేట ప్రాథమిక సబ్ సెంటర్, నర్సింగాయపల్లి, మదనాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొత్తకోట మండలం నాటేవల్లి గ్రామ పంచాయతీలో పర్యటించారు. జ్వరం వచ్చిన ప్రాంతంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. చుట్టుపక్కల ప్రాంతంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయించి పాజిటివ్ వచ్చిన ఇంట్లో పారాథ్రిన్ మందు పిచికారీ చేయించాలని సూచించారు. వైద్య పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి మరిన్ని పాజిటివ్ కేసులు కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.